హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కు స్వాగతం. ఇప్పుడు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. సీత చిన్నీని స్కూల్ కి రెడీ చేస్తూ ఉంది. ఇక్కడ చిన్ని వాళ్ళ నాన్నగారు కూర్చొని ఉన్నారు. రండి, ఈ రోజు కథలో ఏం జరగబోతుందో చూద్దాం. అదే మమ్మీ, ఈ రోజు స్కూల్ హాలిడే ఏమో చూడండి. ఎంత వర్షం కురుస్తుందో. ఈ రోజు నన్ను స్కూల్ కి పంపకండి. ఈ తుఫాన్ లో నేను తప్పిపోతే ఎలా చెప్పు మమ్మీ. లేదు చిన్ని, ఇప్పటికే 4 రోజులు నువ్వు స్కూల్కి వెళ్ళలేదు. ఎక్కువ రోజులు సెలవు తీసుకుంటే ఎలా చెప్పు? నీ స్టడీ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఇది వర్షాకాలం కాబట్టి వర్షాలైతే కురుస్తూనే ఉంటాయి. సర్లే పద, తొందరగా బ్యాగ్ వేసుకో. సరే మమ్మీ. అయ్యో, ఈ మమ్మీ అసలు నా మాటే వినడం లేదు. చిన్ని సరిగ్గా చెప్తుంది. బయట చాలా వర్షం, తుఫాన్ గా ఉంది. అరే, నా కూతుర్ని ఎందుకు పంపుతున్నావు సీత? అవును డాడీ, మమ్మీ ఏమో అసలు వినడం లేదు. సరే, నా టిఫిన్ ఇలా ఇవ్వండి, నేను వెళ్తున్నాను మమ్మీ. అలాగే చిన్ని, ఆగాగు, టిఫిన్ తీసుకుని వస్తున్నాను. అరే, వీళ్ళు చెప్పేదైతే నిజమే. బయట నిజంగా చాలా వర్షం కురుస్తుంది. కానీ ఏం చేయగలం? ఊరికే ఇలా స్కూల్కి సెలవు అయితే పెట్టలేం కదా. ఇదిగో చిన్ని, నీ టిఫిన్ తీసుకో. నీ ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో జాగ్రత్తగా వెళ్దు, సరేనా? అలాగే మమ్మీ. మున్ని వచ్చిన తర్వాత మున్నితో పాటు కలిసి వెళ్తాను. అప్పుడే అక్కడికి మున్ని వస్తుంది. చిన్ని, నేను వచ్చేసాను. అబ్బా, బయట చాలా వర్షం కురుస్తుంది. అవును, కానీ స్కూల్ కి మాత్రం హాలిడే ఇవ్వలేదు. అరే, నేను నా అంబ్రెల్లా బయట పెట్టేశాను. పద పద, తొందరగా వెళ్దాం. అలాగే మున్ని, పద వెళ్దాం. బాయ్ మమ్మీ. అరే, బయట చాలా వర్షం కురుస్తుంది. ఏం చేయను? ఈ చిన్నిని పంపాలా వద్దా? అప్పుడే అక్కడికి పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు. పదండి పదండి, తొందరగా పరిగెత్తండి. చిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం, పదండి. సీత పిల్లల్ని చూస్తుంది. అరే, ఈ పిల్లలందరూ స్కూల్ నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? ఇవాళ స్కూల్కి హాలిడేనా ఏంటి? అరే, ఏమైంది పిల్లలు? ఏంటి విషయం? అరే ఫ్రెండ్స్, ఏమైంది? మీరంతా స్కూల్ నుంచి తిరిగి ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏమైంది? తొందరగా చెప్పండి. అరే అవును చిన్ని, ఈ రోజు స్కూల్ కి హాలిడే ఇచ్చారు. వర్షం బాగా కురుస్తుందని పేరెంట్స్ అందరికి మెసేజ్ కూడా పంపారు, స్కూల్ కి హాలిడే అని. చూడండి మమ్మీ, నేను చెప్పాను కదా, వర్షం బాగా కురుస్తుంది, స్కూల్ హాలిడే ఇస్తారని. అవును చిన్ని, నువ్వు చెప్పావా? అరే, ఏం చేయాలి? అరే, ఏం చేయాలి? పిల్లల స్టడీస్ బాగా డిస్టర్బ్ అవుతున్నాయి. అరే వా, నాకు చాలా మంచి ఐడియా వచ్చింది. పిల్లలు వినండి, ఏ హాలిడే లేదు. ఈ రోజు నేను మీ అందరికీ చదువు చెప్తాను, సరేనా? మీరందరూ ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అయ్యో మమ్మీ, ప్లీజ్ మమ్మీ, వద్దు. ఈ రోజు హాలిడే కదా, మేమంతా ఆడుకుంటాం. అవును ఆంటీ, వద్దు వద్దు. మీరు ఇప్పుడిప్పుడే కదా హాలిడే దొరికింది, ఇలా మాకు పాఠాలు చెప్తే ఎలా? అరే పిల్లలు, 4 రోజుల నుంచి సెలవులే కదా మీ పేరెంట్స్ అందరితో. అరే పిల్లలు, 4 రోజుల నుంచి హాలిడేనే కదా, మీ పేరెంట్స్ అందరితో నేను మాట్లాడతాను, సరేనా? రండి రండి, వెళ్ళి బోర్డు తీసుకొని వస్తాను. ఓ సీత చాలా మంచి పని చేస్తుంది. నేను కూడా కాస్త హెల్ప్ చేస్తాను. పిల్లలు కూర్చోవడం కోసం బెంచెస్ తీసుకుని వస్తాను. అలా చిన్ని వాళ్ళ నాన్నగారు పిల్లలు కూర్చోవడానికి బెంచెస్ తీసుకుని వస్తారు. నాకు బోర్డు అయితే దొరికింది. ఈ బోర్డు మీద చిన్నికి చదువు చెప్పేదాన్ని. హరే, ఈ బెంచెస్ ఎక్కడి నుంచి వచ్చాయి? నిజంగా చాలా బాగుంది, అచ్చం క్లాస్ రూమ్ లాగానే ఉంది. సీత, నేనే ఇవి తెచ్చాను పిల్లలు కూర్చోవడం కోసం. ఇప్పుడు మంచిగా చదువు చెప్పు, ఇప్పుడేం ప్రాబ్లం ఉండదు. ఇక నేను వెళ్తున్నాను. పిల్లలు, మీరు మంచిగా చదువుకోండి. అరే వావ్, మీరు చాలా మంచి పని చేశారండి. సరే పిల్లలు, మీరంతా మీ పుస్తకాలు తీసుకున్నారు కదా. చెప్పండి పిల్లలు, ముందు మీరు ఏ సబ్జెక్ట్ చదువుతారు? హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఇలా ఏ సబ్జెక్ట్ మీకు ఇష్టమో తొందరగా చెప్పండి. నేను ఆ సబ్జెక్టే స్టార్ట్ చేస్తాను. ఇంగ్లీష్ చదువుతాం. ఇంగ్లీష్.
అయితే మీరందరూ ఇంగ్లీష్ చదువుతారా? సరే, నేను ఏబిసిడీలు చెప్తాను. ఓ చాలా మంచిది. ఏబిసిడీలు అయితే చాలా ఈజీగా ఉంటాయి, తొందరగా కంప్లీట్ అయిపోతుంది. సరే, నేను బోర్డు మీద రాసి చెప్తాను, మీరందరూ మంచిగా చదవాలి, సరేనా? సరే ఆంటీ. సరే సరే ఆంటీ. అలా సీత బోర్డు మీద ఏబిసిడీలు రాస్తుంది. పిల్లలు, ఇప్పుడు మీరంతా నాతో పాటు కలిపి చదవండి. ఏ. వావ్, ఏ. చాలా బాగుంది ఆంటీ, చాలా చక్కగా రాశారు. పిల్లలు, ఇప్పుడు చెప్పండి. బి. ఇవి మాకు చాలా ఈజీ. ఏ, బి, సి, డి. హరి వావ్, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి, ఎవరు చెప్పి వినిపిస్తారు? ఇప్పుడు బోర్డు మీద రాసి ఉన్నది మీరు చూడకుండా చెప్పాలి, సరేనా? ముందెవరు వినిపిస్తారు పిల్లలు? త్వరగా చెప్పండి. ఆంటీ ఆంటీ, నేను చెప్తాను. నేను వరుసగా అన్ని గుర్తు పెట్టుకున్నాను. ఒరే, ఈ చింటూ చాలా మంచిగా చదువుతున్నాడు కావచ్చు క్లాస్ లో. సరే సరే చింటూ, తొందరగా చెప్పు. ఓ, ఏ, బి, ఓ, సి, ఓ తర్వాత ఓ, డి. అరే వావ్, వెరీ గుడ్ చింటూ, నువ్వు కరెక్ట్ గా చెప్పావు, నీకు చాలా బాగా గుర్తుంది. అరే, ఇందులో ఏముంది మమ్మీ, నాకు కూడా గుర్తుంది. ఇంకా నాకైతే ఏ నుంచి జెడ్ వరకు గుర్తుంది. నిజంగానే చిన్ని, నీకు ఏ టు జెడ్ అన్ని గుర్తున్నాయా? సరే, నువ్వు బోర్డు మీద రాసి చూపెడతావా మరి? అలాగే మమ్మీ, నేను బోర్డు మీద రాసి చూపిస్తాను. ఇప్పుడు చిన్ని పని అయిపోయింది. నేనైతే అన్ని మర్చిపోయాను ఈ హాలిడేస్ వల్ల. ఇక్కడ చిన్ని బోర్డు మీద ఏబిసిడీలు రాయడం స్టార్ట్ చేస్తుంది. ఏ, బి, సి, డి, ఆ తర్వాత ఈ, ఎఫ్. నాకైతే ముందే తెలుసు, చిన్నికి ఏబిసిడీలు మొత్తం వచ్చేసాయి. ఇక్కడ డబ్ల్యూ. అరే, ఇదేంటి, బోర్డ్ అయితే అంతా నిండిపోయింది మమ్మీ. ఇప్పుడు నేను ఎక్కడ రాయాలి? సరే, అయితే ఆ తర్వాత లెటర్స్ ఏంటో నేను చెప్తాను. ఎక్స్, వై, జెడ్. అరే వావ్ చిన్ని, నువ్వు కరెక్ట్ గా చెప్పావు. సరే, నువ్వు వెళ్ళి నీ ప్లేస్ లో కూర్చో. వెరీ గుడ్ చిన్ని. సరే పిల్లలు, ఇప్పుడు నేను మీకు హిందీ సబ్జెక్ట్ చెప్తాను. పింకీ, నీ హిందీ బుక్ ఇలా ఇవ్వు. ఇదిగోండి ఆంటీ, తీసుకోండి. అరే, ఇందులో చాలా పోయమ్స్ ఉన్నాయే, ఏమేమి ఉన్నాయో చూస్తాను. ఇక్కడ సీత పిల్లలకి హిందీ పోయమ్స్ చదివి వినిపిస్తుంది. పిల్లలందరూ కూడా చదువుతూ ఉంటారు. అరే వావ్ పిల్లలు, మీ అందరికీ ఈ పోయం చాలా బాగా గుర్తుంది. సరే, నేను మీకు వేరే పోయం గుర్తు చేస్తాను. సరే, ఇంకా మీకు ఏమైనా వేరే పోయమ్స్ గుర్తున్నాయా? అవునవునండి, నాకు గుర్తుంది. నేను ఒక పోయం చెప్తా. అలాగా, చెప్పు మున్ని. आलू कचालू बेटा कहाँ गए थे, बैंगन की टोकरी में सो रहे थे, बैंगन ने लात मारा रो रहे थे, मम्मी ने प्यार किया हंस रहे थे. అరే వావ్ మున్ని, వెరీ గుడ్, నీకు మొత్తం గుర్తుంది. పిల్లలందరూ మున్నికి క్లాప్స్ ఇవ్వండి. అలా పిల్లలందరూ క్లాప్స్ చేస్తారు. సరే పిల్లలు, మీ క్లాస్ అయిపోయింది. ఇప్పుడు మీరందరూ ఇంటికి వెళ్ళొచ్చు. ఇంటికి వెళ్ళి ఇంకా మంచిగా చదవండి, సరేనా? ఒకవేళ రేపు కూడా హాలిడే ఉంటే నేను మళ్ళీ ఇలాగే క్లాస్ తీసుకుంటాను, సరేనా పిల్లలు? అలాగే మమ్మీ. అలాగే ఆంటీ, రేపు కూడా నేను తప్పకుండా వస్తాను. అలాగే ఆంటీ. అలాగే ఆంటీ, తప్పకుండా వస్తాం. సరే పిల్లలు, ఇప్పుడు మీరందరూ ఇంటికి వెళ్ళొచ్చు, సరేనా? అలా పిల్లలందరూ ఇంటికి బయలుదేరుతారు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.